ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. అనకాపల్లి జిల్లా కసింకోటలో ఇందిరా మార్కెట్ ఏదైతే ఉందో ఇందిరా మార్కెట్లో దొంగలు సునామీ సృష్టిస్తున్నారు. దొంగల దాటికి ప్రజలందరూ కూడా భయపడుతూ బిక్కుమంటున్నారు. వారంలో సుమారు 2 దొంగతనాల వరకు ఈ మార్కెట్లో చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు కూడా దొంగలు పట్టుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి క్లూస్ దొరకని పరిస్థితి. అసలే ఎండాకాలం ప్రజలందరూ కూడా మేడల మీద పడుకుంటూ ఉంటారు. దీన్నే ఆసరాగా తీసుకున్నటువంటి దొంగలు చాకచక్యంగా వారి పనిని వారు కానించుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఏదైతే ఇందిరా మార్కెట్ ఉందో ఇందిరా మార్కెట్లో ఒక ట్రేడింగ్ షాప్ నుంచి కూడా వెళ్ళి ఒక ఏదైతే కిరాణా షాప్ని కొల్లగొట్టేశారు దొంగలు. షాప్లో సామాన్లతో పాటు క్యాష్ని కూడా పూర్తిగా దొంగలించి తీసుకెళ్ళిపోయారు. పాపం వారికి ఎంత కష్టం వచ్చిందో షాప్లో సామాన్లు కూడా వదలలేదు. సో దీనికి ఎవరైతే ఉన్నారో ఆ షాప్ యజమాని అంజూరు శ్రీనివాసు పూర్తిగా ఆవేదన వ్యక్తం చేసి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పూర్తిగా ఏదైతే ఉన్నదో ఆ క్లూస్ టీమ్ అంతా కూడా వచ్చింది. క్లూస్ టీమ్ అంతా కూడా వచ్చి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సో కంటిన్యూస్లీ నర్సీపట్నంలో ఇలా పలు దొంగతనాలు చోటు చేసుకోవడంతో ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా దొంగలను పట్టుకునే పనిలో అయితే ఉన్నారు. నమస్తే, నేను అమ్మూరి శ్రీనివాసరావు అండి. మసాశ్రీని అంటారు. నేను మార్కెట్లో ఇందిరా మార్కెట్లో గత 35 సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నాను. మార్కెట్లో నాకు 2 షాపులు ఉన్నాయి. 2 షాపులు పెద్ద షాప్ మా అబ్బాయి ఉంటాడండి. నిన్న రాత్రి 8 గంటలకు షాప్కి వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోయామని అలా తెలుసుకుని శుభ్రంగా వెళ్ళిపోయిన తర్వాత ఉదయం మేము 8 గంటలకు షాప్ తీయడానికి వస్తే అలా తీసాం. లోపలికి వెళ్తే పైన పైకప్పు రేట్ తీసేసి కట్ చేసుకుని ఉందండి. సెలచేతుల్లో ఉన్నాయి సామాన్లు. క్యాష్ పెట్టి సరుకు కూడా ఓపెన్ చేసి మొత్తం లాగేసి ఉన్నాయండి. అంటే అప్పుడు చూస్తే అప్పుడు మేము పోలీసు వారికి కంప్లైంట్ పెట్టామండి. అదే పోలీస్ స్టేషన్ వెళ్ళి వెంబట్నే నేను ముట్టుకోకుండా అయింది. ఎవరు అలా నుంచి మా వచ్చేబట్టి మా అబ్బాయిని వెళ్ళాను. కంప్లైంట్ చేసి పోలీసు వారు వస్తానని చెప్పారు. వచ్చారు. రైస్, ఆయిల్, తర్వాత క్యాష్, సెల్ఫ్ క్యాష్ మొత్తం అన్ని అంచనా 1 లక్ష రూపాయలు సుమారు ఉంటుందండి. గతంలో ఒక నెల 15 రోజుల క్రితం మా గొడవస్లో జరిగిందండి. తాళాలు తీసేసి తాళాలు ఇట్టుపోయారు. సామాన్లు రైస్ మూరలో 9, నూనె డబ్బాలు ఒక 5 ఇరిగిపోయారండి. అంతగా ముందు మా పక్క షాపులో జరిగిందండి, జగన్ గారి షాప్లోని. జగన్ గారి షాప్లో 2 సార్లు జరిగిందండి. మేము అలాగని తాళాలు కూడా భద్రబందీ చేసుకున్నాం. అలాగని తాళాలు తీసేసి తాళాలు కూడా పట్టిపోయారండి. అప్పుడు పోలీసు వారికి కంప్లైంట్ పెట్టానండి. వచ్చారు చూసి ఎంక్వైరీ చేస్తున్నారండి. ఈ రోజు కూడా జరిగిందండి. మేము రాత్రి అది తెల్లవారేసరికి ఎలాగా చూసేసరికి అలాగే మాకు భయమయం ఉందండి. ఇలాగ రోజు కూడా వారానికి లేకపోతే 15 రోజులు జరుగుతుందండి. రంజాన్లు జరిగింది మార్కెట్లోనే. అది ఈరోజు కలిసి మీరు కూడా చేసి పట్టించుకొని న్యాయం చేస్తారని మేము కోరుతున్నామండి. ఈ మధ్యన దొంగల భయం బెంబెల్ ఎత్తిపోతున్న కిరాణా షాప్. స్టాకులు తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే స్టాకులు తెచ్చిన మరుసటి 2 రోజులకే దొంగతనాలు జరుగుతున్నాయి. కొంచెం దీని గురించి ఇప్పటికి దగ్గర 4 దొంగతనాలు జరిగాయి. పోలీసు వారు వచ్చారు, ఎంక్వైరీలు చేస్తున్నారు. కానీ ఏంటంటే దొంగ చాలా చాకచక్యంగా కనిపెట్టి మరీ సీసీ కెమెరాలు అన్నీ చూసుకొని ఆయన్ని మూసుకొని మరీ దొంగతనాలు చేస్తున్నారు. దీని గురించి కొంచెం గవర్నమెంట్ వారు గట్టిగా ఎంక్వైరీ చేసి మాకు ఇందిరా మార్కెట్కి న్యాయం చేయవలసిందిగా. మరి ఈ 2 నెలల దగ్గర 3 లక్షల రూపాయల సరుకు పోయిందండి. దొంగతనాలు జరిగాయి. కొంచెం దీని గురించి ఇబ్బంది పడుతున్నాం మార్కెట్. మీరందరూ కొంచెం దీని గురించి ఆలోచించి మమ్మల్ని పట్టించుకోవాల్సిందిగా కోరుచున్నాం.